ఈరోజు మనం సుప్రీం పవర్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీ కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ స్మాల్ క్యాప్ ఎలక్ట్రికల్ కంపెనీ చాలా పెద్ద అడుగులే వేస్తోంది. కానీ ఈ గ్రోత్ స్టోరీ నిజంగా నిలబడగలిగేదేనా? సరే, మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ సుప్రీం పవర్ ఎక్విప్మెంట్ ఎవరు? వాళ్ళు సరిగ్గా ఏం చేస్తారు? వీళ్ళు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తారన్నమాట. అంతేకాదు వాటిని అప్గ్రేడ్, రీఫర్బిష్ కూడా చేస్తారు. వీళ్ల క్లయింట్స్ లిస్ట్ చూస్తే సీమెన్స్, ఎల్ఎన్టీ, స్విట్జర్లాండ్ లాంటి పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తాయి. అంటే వీళ్ళు ఎలక్ట్రిఫికేషన్ రంగంలో ఒక కీలకమైన ప్లేయర్ అని అర్థమవుతుంది. ఇక అసల కథ ఇక్కడే మొదలవుతుంది. అదేంటంటే వాళ్ల విస్తరణ ప్రణాళికలు. భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ తమ తయారీ సామర్థ్యాన్ని 3 రెట్లకు పైగా పెంచుకునే పనిలో ఉంది. ఇది మామూలు విషయం కాదు. ప్రస్తుతం 2500 ఎంవీఏ ఉంటే దాన్ని ఏకంగా 9000 ఎంవీఏకి తీసుకెళ్తున్నారు. చెప్పాలంటే ఓ చిన్న కిరాణా కొట్టునే ఓ పెద్ద సూపర్ మార్కెట్గా మార్చేసినట్టు. మరి ఈ కొత్త కెపాసిటీ వల్ల డబ్బుల పరంగా ఎంత లాభం? వాళ్ల కొత్త ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలు పెడితే సంవత్సరానికి దాదాపు 550 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు. ఇది వాళ్ల గత ఏడాది ఆదాయం కంటే 3 రెట్లెక్కువ. ఇది కేవలం మాటలు కాదు, చేతల్లో కూడా చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఇప్పటికే 70% పూర్తయింది. అంటే జనవరి 2026 నాటికి అంత సిద్ధమైపోతోంది. ఇది కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. భవిష్యత్ ప్లాన్స్ అన్నీ బావున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు వీళ్ల ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉందా? వాళ్ల ఆర్డర్ బుక్ చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. 2025లో కేవలం కొన్ని నెలల్లోనే చూశారా, ఒకదాని తర్వాత ఒక్కటిగా పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చాయి. ఒకేసారి 61 కోట్ల ఆర్డర్, ఆ తర్వాత 25 కోట్లు. అంతేకాదు, మొదటిసారిగా మెక్సికోకు ఎక్స్పోర్ట్ కూడా మొదలుపెట్టారు. ఇది వాళ్ల వ్యాపారం ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది. వాళ్ల తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం వాళ్ల చేతిలో 168 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. దీని అర్థమేంటంటే గత ఆర్థిక సంవత్సరంలో వాళ్లు చేసిన మొత్తం అమ్మకాల కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లు ఇప్పటికే వాళ్ల చేతిలో ఉన్నాయన్నమాట. భవిష్యత్ ఆదాయానికి ఇది చాలా బలమైన సంకేతం. ఈ ఆదాయమంతా ఎక్కడ్నుంచొస్తోందో చూస్తే అది కూడా చాలా వైవిధ్యంగా ఉంది. కేవలం ఒకే రకం మీద ఆధారపడకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, సోలార్ రంగం, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అన్నింటినుంచి వాళ్లకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి కథలోనూ ఒక కానీ ఉంటుంది కదా. ఇక్కడ కూడా కొన్ని ఆందోళన కలిగించే విషయాలున్నాయి. కొన్ని డేటా పాయింట్స్ మనల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. చూడండి, కేవలం 15 నెలల వ్యవధిలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లాంటి సంస్థాగత పెట్టుబడిదారులు ఈ కంపెనీలో తమ వాటాలను భారీగా తగ్గించుకున్నారు. 20.5% నుంచి ఏకంగా 2.9% పడిపోయింది. సాధారణంగా వీళ్లు చాలా రీసెర్చ్ చేశాకే పెట్టుబడులు పెడతారు, తీసేస్తారు. మరి వీళ్లు ఎందుకు అమ్ముతున్నారనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 144. ఇదేంటంటే కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ డేస్. ఇది పెరగడం కొంచెం ఆందోళన కలిగించే విషయమే. అసలు దీని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, కంపెనీ ఒక వస్తువును అమ్మిన తర్వాత ఆ డబ్బు తిరిగి వాళ్ల చేతికి రావడానికి పట్టే సమయమన్నమాట. ఇది 96 రోజుల నుంచి 144 రోజులకు పెరిగింది. అంటే వాళ్ల డబ్బు బయట ఎక్కువ కాలం నిలిచిపోతోంది. ఇది కంపెనీ క్యాష్ ఫ్లో మీద చాలా ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడు మన ముందొక క్లిష్టమైన పరిస్థితుంది. ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్న 2 కథలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తే కంపెనీ విస్తరణ, ఆర్డర్ల వెల్లువ, భవిష్యత్తుపై అంచనాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాని మరోవైపు చూస్తే పెద్ద ఇన్వెస్టర్లు బయటకు వెళ్ళిపోవడం, డబ్బులు తిరిగి రావడం ఆలస్యం అవడం వంటి స్పష్టమైన హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. ఈ కంపెనీ భారీ వృద్ధి సామర్థ్యం, దానితో పాటే వచ్చే ఆర్థికపరమైన రిస్కులను అధిగమించగలదా, లేక మరీ వేగంగా ఎదగాలనే ప్రయత్నంలో ఎక్కడైనా తడబడుతుందా? ఇదే ఇప్పుడు తేలాల్సిన విషయం.